గ్రామ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3834 పంచాయతీలు 27628 వార్డులకు పోలింగ్ షురు అయింది. ఒకసారి ఆ వివరాలు డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పల్లె పోరుకు ఎప్పటి నుంచో తెలంగాణలో పల్లెలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఈ ఎలక్షన్ కోసం. సో ఈ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్ వివరాలు చూస్తే ఓటర్లకు సంబంధించిన వివరాలు చూద్దాం. మొత్తం ఓటర్లు 56,19,430 మంది ఉన్నారు. అయితే ఇందులో పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు ఒకసారి చూద్దాం. మనం 27,41,070 మంది పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లు 28,78,159 మంది ఉన్నారు. ఇక ఇతరులు 201 మంది ఉన్నారు. సో ఇది గ్రామ స్వరూపం ఓటర్లకు సంబంధించిన వివరాలు. అట్లాగే మరో వివరం చూద్దాం. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఎన్ని ఏకగ్రీవం అయ్యే కూడా వివరాలు చూద్దాం. గ్రామ పంచాయతీల వివరాలు చూస్తే ఈ తొలి దశ పోలింగ్ 4,236 ఉంటే 189 మండలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. తొలి పోరులో చూస్తే 4,236 పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. 189 మండలాల్లో జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు 37,562 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరిన్ని వివరాలు చూద్దాం. అట్లాగే ఓటర్లకు సంబంధించిన వివరాలు చూసాం. పోలింగ్ పంచాయతీలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, అట్లాగే సర్పంచి అభ్యర్థుల వివరాలు కావచ్చు, ఆ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం సర్పంచ్ పదవులు 4,236 మంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి నెలకొంది. 5 నామినేషన్లు దాఖలు కానివి 5. ఏకగ్రీవమైన పంచాయతీలు 396. మనం అనుకున్నాం ఏకగ్రీవానికి సంబంధించి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. ఏకగ్రీవం సమర్థిస్తూ కొంతమంది, ఏకగ్రీవం వద్దు అంటూ కూడా కొంతమంది మాట్లాడుకున్నారు జరిగింది. కానీ మొత్తానికి పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ పంచాయతీకి సంబంధించి మొత్తం 396 పంచాయతీలు. అట్లాగే ఎన్నిక కాకుండా నిలిచిన పంచాయతీలు 1 ఈ దశలో. ఎన్నికలు జరుగుతున్నవి 3,834. అయితే సర్పంచ్ అభ్యర్థులు మొత్తం 12,960 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క పంచాయతీలో దాదాపు 4 అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఈ తొలి విడతలో మనం చూడొచ్చు. అట్లాగే ఏకగ్రీవమైన వివరాలు కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ప్రతిదీ కీలకమే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న రాజకీయ పరిస్థితి ఒకటి, ఆ తర్వాత నుంచి ఒకటి ఉంటుంది. ఒకసారి ఆ వివరాలు డీటెయిల్గా చూద్దాం. వార్డు సభ్యుల పదవులు మొత్తం 37,440 తొలి దశలో పోలింగ్ జరుగుతున్నాయి. నామినేషన్లు దాఖలు కాని వార్డులు రకరకాల కారణాలతో 169 ఉన్నాయి. అట్లాగే ఏకగ్రీవమైన వార్డులు అయితే 9,644 ఉన్నాయి. ఎన్నిక నిలిచిపోయిన వార్డులు 10. ఎన్నికలు జరుగుతున్న వార్డులు 27,617 వార్డులు ఉంటే మొత్తం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారని ఒకసారి వివరాలు చూస్తే 65,455. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన నెంబరింగ్స్ అయితే మనం ఇట్లా అని చెప్పుకోవచ్చు. సో ఈ వివరాలన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్గా అయితే చూసాం మనము. సో ఈ విధంగా గ్రామ పోరు అయితే ప్రస్తుతం నడుస్తుంది. మొత్తం బ్యాలెట్ పద్ధతిలో ఈ ఓటింగ్ అయితే జరగబోతుంది ఈ ఎన్నికకు సంబంధించి. అట్లాగే మనం ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసే ముందు తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల సమరం కాసేపటి క్రితం మొదలైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 3,834 పంచాయతీలు 27,628 వార్డులకు పోలింగ్ షురు అయింది. ఇవాళే ఓట్ల లెక్కింపు కూడా ఇవాళే జరగబోతుంది. 3,834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగితే అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఓట్లు లెక్కించనున్నారు. వీలైతే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపింది. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. చలి తీవ్రత కారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో జనసందడి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డుల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి నెలకొంది. మిగతా వాటిలో 396 మంది సర్పంచులు, 9,633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక గ్రామ పంచాయతీ, 10 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్ అట్లాగే వార్డు మెంబర్ల ఎన్నిక ప్రకటించనున్నారు. వీలైనన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవాళే పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది పోలింగ్ ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,461 కేంద్రాల్లో పోలింగ్ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలు, వార్డులకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తెప్పించుకొని 3 విడతల ఎన్నికలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి బ్యాలెట్ పత్రంలో నోటా పొందుపరిచారు. తొలి విడత ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రాష్ట్ర వ్యాప్తంగా 229 కేసులు నమోదయ్యాయని, సుమారు 8,02 లక్షల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,428 మందిని బైండ్ ఓవర్ చేశామని వివరించారు. రాష్ట్రంలో 3 విడతల్లో కలిపి 1,204 మంది సర్పంచులు, 25,864 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.